ఒక్క పార్టీ, ఒకటే జెండా, ఒకటే గుర్తు, ఒకటే రంగు, ఒకటే ఆఫీసు. అసొంటప్పుడు వాళ్ళ మాట సుత ఒకటే ఉండాలి కదా. అవునంటే అవును, కాదంటే కాదు, రైట్ అంటే రైటు, రాంగ్ అంటే రాంగ్ అన్నట్టు ఉండాలి. మరి గీలేంది మనిషికో మాట మాట్లాడబట్టిరి, అట్లాని ఏరే ముచ్చట అంటే ఒక్కదాని మీదనే. కావాలంటే మీరే చూడుర్రి. హైడ్రా మీద కార్ పార్టీకి క్లారిటీ లేదు, కమలం పార్టీ క్లియర్ గా లేదు. రోజుకో పూట లీడర్ కో మాట. చెల్ అమరుకొని కట్టిన బంగ్లాలు కులగొట్టవలసిందేనా నొగలు, చెల్ అట్టెట్లా కులగొడతారని అదే పార్టీలో ఇంకొకలు. ఫస్ట్ బీఆర్ఎస్ కెంచి సురువు చేద్దాము. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము, తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. గదన్నట్టు పవర్ ఉన్నప్పుడు గట్లా, ప్రతిపక్షంలోకి వచ్చినాక గిట్లా. చెరువులు నాలాల మీద కట్టినవి పొతం పెట్టాలని అప్పుడు చెప్పిన వాళ్ళే ఇప్పుడు కులగొడితే ఊకోమని గాయి చేయబట్టిరే. నేను అంత గొప్పగా చెప్పి ఏం చేయకపోతే అదే పని ఈ సీఎం చేస్తున్నాడు. ఏమన్నా నాకే ఉల్టా అవుతుందని అనుకున్నాడో ఏమో గప్చుపాయిండు గులాబీ పార్టీ అధ్యక్షుల వారు. ఇక బీజేపీలో కూడా గిదే కథ. గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు అన్యాయం. రాజ్భవన్ పక్కన సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కులగొట్టమని చెప్పింది. ఇంకో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ అయితే ఈ కులగొట్టుడు కరెక్టేనా కాదా అని సర్వే కూడా చేపించిండు. 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు, కేవలం 22% మంచిది కాదంటున్నారు. 178 మంది హైడ్రాక్ జై కొట్టిరట పట్నం పబ్లిక్. సిటీలనే కాదు జిల్లాలలో కూడా హైడ్రా ఉంటది పెట్టాలనేది ఎంపీ అరవింద్ సార్ డిమాండ్. ఇక ఇటు చూడండి, హైడ్రా అవసరం లేదు, ఈ ఇండ్ల తెరువు రావద్దని ఎంపీ ఈటల గారేమో లడాయి అందుకున్నాడు. ఇట్లా ఎవరికి దోషింది వాళ్ళు మాట్లాడితే ఎట్లా సాలరు? మొదలు మీ పార్టీ వాళ్ళంతా ఊకొని అప్పుడేం మాట్లాడినాము ఇప్పుడేం మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేసుకొని హైడ్రా మంచిదో కాదో, చెరువులు కాపాడాలనో వద్దో, ఇండ్లు లాస్ అయిన వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలనో డిసైడ్ చేసుకొని బయటకు వస్తే బాగుంటదేమో.